సెల్ ఫోన్లోనే మీరు పాటలు చూస్తున్నారు, సెల్ ఫోన్లోనే మీరు వాక్యాలు వింటున్నారు, సెల్ ఫోన్లోనే ఈ పరలోకం అన్న కూడా మీరు చూస్తున్నారు. కానీ ఇది అయిన తర్వాత మీరు ఏ వాష్రూమ్కి వెళ్ళినప్పుడో, లేదా కిచెన్లో ఉన్నప్పుడో, లేదంటే జర్నీలో ఉన్నప్పుడో మీరు ఈ సెల్ ఫోన్లో ఇన్స్టాగ్రామో, స్నాప్చాటో, లేదంటే ఫేస్బుక్కో, యూట్యూబో ఏదో ఒక రీల్స్ మీరు ఓపెన్ చేసి స్వైప్ అప్ చేస్తూ ఉంటారు. ఐ నో యూ డిడ్ నాట్ సబ్స్క్రైబ్, ఐ నో యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ ర్యాండమ్ గర్ల్ ఆర్ ర్యాండమ్ పర్సన్. కానీ మీరు చూడకూడదు అనుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో రీల్స్లో అసభ్యకరమైనవి, మీ మనసును పాడు చేసే కొన్ని రీల్స్ మీ యొక్క కళ్ళ ముందుకు వస్తున్నాయి. మీకు తెలియకుండానే పాపము మీ కన్నుల ద్వారా మీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. వ్యభిచారము మీ కన్నుల ద్వారా మీ హృదయంలో ప్రవేశిస్తుంది. శరీరాశ మీ కన్నుల ద్వారా మీ హృదయంలో ప్రవేశిస్తుంది కదా. మోహము అనేది మీ కన్నుల ద్వారా మీ యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఒకవేళ పరలోకానికి రాకుండా నీ కన్నుని అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసి పారేసే అంటున్నాడు దేవుడు. ఏదైతే నేను పాపంలోనికి ప్రవేశించడానికి ప్రేరేపిస్తుందో ఆ యాప్స్ని తీసేసే, ఆ యొక్క ఫీచర్స్ని తీసేసే, ఆ ఫ్యామిలీ ఫిల్టర్స్ని టర్న్ ఆన్ చేయి. దానివల్ల నీ 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 అంతటి నువ్వే ఒక బ్యారియర్ని నీ చుట్టూ నువ్వు కట్టుకున్న వాడు అవుతావు.